హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. ఆగస్ట్ 7th ఎవ్రీ ఇయర్ మనకి నేషనల్ హ్యాండ్లూమ్ డేగా అబ్జర్వ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఫస్ట్ టైం 2015లో ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారు చెన్నైలో ఇనాగ్రేట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 7th నేషనల్ హ్యాండ్లూమ్ డే అబ్జర్వ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ సంవత్సరం 11th నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి న్యూఢిల్లీలో భారత్ మంటప్లో జరుగుతుందన్నమాట. సో దీనికి చీఫ్ గెస్ట్గా మరెవరో కాదు, మన ఇండియన్ ప్రెసిడెంట్ శ్రీ ద్రౌపది ముర్ము గారు అలంకరించనున్నారనమాట. సో ఈ అవార్డ్ హిస్టరీ చూసుకున్నట్లయితే మనకి ఆగస్ట్ 7th స్వదేశీ మూమెంట్, ఫ్రీడమ్ మూమెంట్లో ఒక పెద్ద రోల్ని ప్లే చేసింది, మనందరికీ తెలిసిందే కదా. సో ఆ రోల్ని ఆనర్ చేయడానికి నరేంద్ర మోదీ గారు ఈ రోజున ఆగస్ట్ 7th నేషనల్ హ్యాండ్లూమ్ డేగా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో ఈ రోజు మనకి ఎప్పుడు కూడా 2 types ఆఫ్ అవార్డ్స్ని ప్రకటించడం జరుగుతుందన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వన్ ఈజ్ సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డ్స్, నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్స్ అనమాట. సో ఈ 2 types ఆఫ్ అవార్డ్స్ ఈసారి 2024 గాను 25 మెంబర్స్ని ఈ 2 అవార్డ్స్కి ఎంపిక చేయడం జరిగిందనమాట. సో సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డ్స్కి ఏమో 6 మెంబర్స్, అలాగే నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్స్కి 19 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. ఇదంతా దేనికి, మన ఇండియాలో ఉండేటువంటి ఈ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి చర్య అనమాట ఇది. సో హోప్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఫర్ మోర్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. థ్యాంక్ యూ.